వెల్కమ్ టు సిఓ డెస్క్. ఇవాళ మన సిఓ డెస్క్ టాపిక్ కుమ్మెరలో చిన్నారిని చంపిన వారిపై చర్యలేవి, పోలీసులను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, సభ్య సమాజం తలదించుకునే సంఘటన, ప్రతి మనిషి తల్లడిల్లిపోయే విషయాలు. ఈ లోకాన్ని పూర్తిగా చూడని ఓ చిన్నారిని కర్కశంగా చంపేసిన దారుణం. 2 నెలల చిన్నారికి కులంతో ఏం సంబంధం? 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉన్న చిన్నారి ఊపిరి పోసుకోగానే ప్రాణం తీస్తారా? కులం మతం అంటూ ఇంకా ఎన్నాళ్ళు కొట్లాట. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన ఘర్షణలో పసిపాప మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దర్శనం టికెట్ వివాదంలో అగ్రవర్ణాల వారు జరిపిన దాడిలో 2 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం విషాదకరంగా మారింది. ఈ ఘర్షణలో ఓ కుటుంబంపై దారుణంగా దాడి జరిగింది. అదే సమయంలో 2 నెలల పసిపాప అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. పెను ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ ఘటన. బీసీ కులానికి చెందిన గణేష్ తన కుటుంబంతో కలిసి మల్లన్న దర్శనానికి వెళ్ళాడు. ఆ సమయంలో గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి అతడి అనుచరులు దర్శనానికి అనుమతించలేదు. గణేష్ భార్య ఎస్సీ అనే కారణంతోనే ఆ కుటుంబాన్ని ఆపేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా తాను మల్లన్నను దర్శించుకుంటానని గణేష్ ముందుకెళ్లడంతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో గణేష్తో పాటు ఆయన భార్యకు గాయాలయ్యాయి. 2 నెలల చిన్నారి ఆ పెనుగులాటల్లో ప్రాణాలు వదిలింది. ఎంత దారుణం ఇది! దేవుడి సమక్షంలో ఓ అభంశుభం తెలియని చిన్నారిని బలి తీసుకుంటారా? కులం పేరుతో విచక్షణ మరిచి దాడికి పాల్పడతారా? అసలు మనం ఎక్కడ బతుకుతున్నాం? జనం మధ్య బతుకుతున్నామా, లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా? మనకు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును హరించే హక్కు మీకు ఎవరిచ్చారు? సమానత్వం అనే హక్కు కేవలం పుస్తకాలకే పరిమితమా? కులం పేరుతో దాడి చేయడమే అమానుషం అంటే అందులో ఓ చిన్నారిని చంపేయడం క్షమించరాని నేరం. ప్రపంచమంతా అంతరిక్షం వైపు అడుగులేస్తుంటే మనం ఇంకా ఇక్కడే ఆగిపోదామా? ఫలానా కులం వారు మాత్రమే దేవుడిని దర్శించుకోవాలని ఏ మతంలో చెప్పారు? దేవుడు అందరికీ దేవుడు. ఆయన సర్వాంతర్యామి. ఆయన ముందు అంతా సమానం. ఈ మాత్రం కూడా ఇంగితం లేకుండా ప్రవర్తించిన వారిని ఏమనాలి? మనుషులమని మర్చిపోయి జంతువులా ప్రవర్తించిన వారికి ఎలాంటి శిక్షలు వేయాలి? బీసీలైతే గుళ్ళకు రావద్దు, ఎస్సీలైతే అటువైపే కన్నెత్తి చూడొద్దనే సందేశాన్ని భావితరాలకు కూడా అందిద్దామా? మన మతాన్ని మనమే తక్కువ చేసి చూపించుకుందామా? ఇంత జరిగాక కూడా ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదు? పోలీసులు, ప్రభుత్వం తాత్సారం చేయడం వెనుక వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? గణేష్ దంపతుల చేతుల్లో పసిబిడ్డ ఉన్నదని కూడా చూడకుండా దాడి చేశారంటే ఎంత పాపానికి ఒడిగట్టిన ఆ ఊరి పెద్ద మనుషులను అసలేమన్నారు? ఎంత కఠినమైన శిక్షలు వేయాలి? ఇప్పటికే ఈ ఘటనపై రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో నిందిస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. బాధిత కుటుంబం కూడా ఇప్పటికే పోలీసులను ఆశ్రయించింది. అయినా నిందితులపై చర్యలు తీసుకోలేదు. అసలు పోలీసుల విచారణ కూడా నిష్పక్షపాతంగానే జరుగుతుందా, లేక అగ్రకులాల కంట్రోల్లోనే మన కాకీలు ఉన్నారు? భారతదేశం ముక్తఖండంతో అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? నిజంగా ఈ ఘటన దేశానికే మాయని మచ్చ. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా ఇంకా మనం కులం కులం అని కొట్టుకు చేస్తున్నామంటే మన మైండ్ సెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ కొన్ని ఊర్లలో అంటరానితనం పాటిస్తున్నారంటే సిగ్గు. రాజకీయాల్లో కులం, ఉద్యోగాల్లో కులం, ఉద్యమాల్లో కులం, ఆఖరకు దేవుడి దగ్గర కూడా కులమా? కులహంకారానికి దేవుడు ఉంటే కూడా భయం లేదా? మనం సిగ్గుపడాలి. కులం పేరుతో ఒక చిన్నారిని చంపేసినందుకు మనం తలదించుకోవాలి. కులం పేరుతో ఓ కుటుంబాన్ని గుడి బయటే ఆపేసినందుకు యావత్ దేశాన్ని క్షమాపణలు కోరాలి. ఒక కుటుంబంపై దేవుడు సాక్షిగా దాడి చేసినందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటి, ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, దోషులెంతటి వారైనా కటకటాల వెనక్కి తోసేయాలని
కులం పేరుతో ఓ కుటుంబంపై దాడి చేయడం, ముక్కు పచ్చలారని చిన్నారిని చంపేయడం నిజంగా హేయమైన చర్య. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఊహించని విధంగా శిక్షించాలి. లేదంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. మనం కలలు కంటున్న సమాజం కూడా సాక్షాత్కారం కాదు. అంతిమంగా వి వాంట్ జస్టిస్. కుమ్మర చిన్నారిని చంపిన వారిని వదలొద్దు వదలొద్దు వదలొద్దు. ఇది ఇవాళ సీ. రేపు మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి V5 న్యూస్.